ఏవండోయ్! జున్ను తిన్నారా అండి మీరెప్పుడైనా? అయినా నా పిచ్చి గానీ, జున్ను తినని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేటటువంటి ఏకైక స్వీట్ ఏంటంటే జున్నండి. ఈ జున్ను తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే ప్రపంచం అంతా మన వాళ్ళే కదండీ ఉన్నారు. అలనాడు శ్రీకృష్ణుడు పని పాట లేక తినలేదండి ఈ జున్ను. పుష్కలమైన ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ అనమాట ఇది. మరి ఈ జున్ను తింటే రోజంతా యాక్టివ్గా ఉండొచ్చండి. అందుకే శ్రీకృష్ణుడు అలనాడు అంత యాక్టివ్గా ఉండేవాడన్నమాట. అంత అల్లరి చేసేవాడన్నమాట. అంత ఆరోగ్యంగా ఉండేవాడన్నమాట. మరి జున్ను తినాలంటే జున్ను పాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదండి. అయినా సరే జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. జున్ను పాలు ఎలా దొరుకుతాయో మీ అందరికీ తెలుసు కదండి. ఆవులు కానీ గేదెలు కానీ ప్రసవించినప్పుడు ఈ జున్ను పాలు వస్తాయండి. అయితే ఈ పాలకి చక్కగా బెల్లం కలిపి, మరి మిరియాలు, యాలకుల పొడి ఇవన్నీ కలిపి ఇలాంటి జున్నుని తయారు చేస్తారండి. ఈ జున్ను పాలల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. కాబట్టి మామూలు మనం ప్రతిరోజు తాగే పాల కంటే ఈ జున్ను పాలల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయండి. అందుకే కదండి ఈ జున్ను పాలు మరి దూడకి కూడా తాగిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ జున్నుని తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందండి. అంటే మంచి ప్రోబయోటిక్స్ మన బాడీలోకి, మన జీర్ణాశయంలోనికి చేరతాయి అన్నమాట. అందుకని ఈ జున్ను తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందండి. అంటే అజీర్ణం, కడుపు నొప్పులు ఇలాంటివి లేకుండా పొట్ట ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఎవరిని చూడండి అందరికీ కాల్షియం లోపమేనండి. మరి పిల్లలు ఆడుకుంటూ కింద పడి ఎముకలు విరిగిపోతున్నాయండి. మరి జున్ను గనక పిల్లలకు పెడితే వాళ్ళకి ఎముకలు, దంతాలు చాలా బలంగా తయారవుతాయండి. ఇంకా పెద్దవాళ్ళకైతే కీళ్ళ నొప్పులు ఉంటాయండి బాగా. అలాంటి కీళ్ళ నొప్పులు తగ్గాలన్నా సరే ఈ జున్ను తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నమాట. ఇంకా ఈ జున్ను మన ఎముకలు చాలా దృఢంగా బలంగా ఉండేలా చేసి అరిగిపోకుండా కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతాయండి. దీంట్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా మనకి ప్రతిరోజు ఆహారంలో మనకి అవసరమే కదండి. కాబట్టి చక్కగా 15 రోజులకు ఒకసారి జున్ను తిన్నామంటే అవన్నీ పోషకాలు మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా కండరాలు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందండి ఈ జున్ను. ఇంకా దీంట్లో ఫైబర్ ఉంటుందండి. పుష్కలంగా ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. ఫైబర్ ఉండడం వల్ల ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉంటే అది పోతుందండి. మన జీర్ణశక్తి కూడా చక్కగా తయారవుతుందన్నమాట. ఈ జున్ను తినడం వల్ల మంచి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. తొందరగా వ్యాధులు మన శరీరానికి రాకుండా కాపాడుతాయి అన్నమాట. ఇంకా ఈ జున్నులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉంటుందండి. ఎవరైతే జున్ను తింటారో ఆ పిల్లలు రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారంటండి. ఇది చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన మరి మంచి స్వీట్ అండి. ఇందులో వేసేటటువంటి పదార్థాలన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవే అన్నమాట. అయితే మనకి అచ్చంగా జున్ను పాలు దొరికితే ఈ పోషకాలన్నీ మనకు పుష్కలంగా అందుతాయండి. అయ్యో ఇప్పుడెలా అనుకుంటున్నారా? ఈ జున్ను పాల పౌడర్ కూడా జున్ను పాల నుంచి తయారు చేస్తారు కాబట్టి ఆ పోషకాలన్నీ దీని ద్వారా కూడా వస్తాయండి. కాకపోతే మరి జున్ను తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. అలా తీసుకోకపోతే మాత్రం మరి కీళ్ళ నొప్పుల బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇంత రుచికరమైన, ఆరోగ్యకరమైన జున్ను ఎలా తయారు చేయాలో, దాని తయారీ విధానం ఏంటో చూసేద్దురుగాని వచ్చేయండి. ఇకపోతే చాలామంది జున్ను తయారు చేయడం రాక ఏం చేస్తారంటే ఆ జున్ను పాలని అచ్చంగా పొయ్యి మీద పెట్టేసి విరగ్గొట్టేసి దాంట్లో పంచదార కానీ బెల్లం కానీ కలిపి తాగేస్తూ ఉంటారండి.
అలా చేయడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. ఎవరికైనా శరీరంలో వాత గుణం ఉంటే ఆ వాతం ఇంకా పెరిగి మరి కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇంకా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి జున్ను తయారీలో తప్పకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇది కామధేను జున్ను పౌడర్ అండి. ఈ పౌడర్ ప్యాకెట్ మనకి బయట మరి మార్కెట్లో దొరుకుతాయండి. సూపర్ బజార్కి వెళ్తే కనుక మనకి ఏ మాల్ట్కి వెళ్ళినా సరే మనకు అక్కడ దొరుకుతాయండి. డీమార్ట్కి వెళ్ళినా సరే అక్కడ కూడా దొరుకుతాయి. ఇంకా ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ తెచ్చుకోవాలండి. చూసారు కదా, దీంట్లో అసలు నీళ్లు కలపకూడదనమాట. ఒక స్టీల్ పాత్రలో పాలు పోసుకోవాలండి. పోసి దీనికి మీ రుచికి సరిపడా తీపి, ఇంకా యాలకుల పొడి కావాలి, మిరియాల పొడి కూడా కావాలండి. మీ రుచికి సరిపడా బెల్లం తీసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తీపి తింటారు, కొంచెం తక్కువ తీపి తింటారండి. ఈ ప్యాకెట్కి అయితే 100 గ్రాములు సరిపోతుంది. మీరు చూసి వేసుకోండి. పాలల్లో బెల్లం కలిపిన తర్వాత కొంచెం ఒక డ్రాప్ మనం రుచి చూసుకోవచ్చండి. స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. మరి జున్నులో తప్పనిసరిగా మిరియాల పొడి వేయాలండి. మిరియాల పొడి వేయడం ఎందుకు వేస్తారు అంటే మనకి వాతం నొప్పులు రావన్నమాట. జున్ను తొందరగా అరగదండి. మిరియాల పొడి వేయకపోతే తొందరగా అరగదు. రెండోది శరీరంలో వాత గుణం పెరుగుతుంది. ఇంకా అజీర్ణం చేసే అవకాశాలు ఉంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఇంకెక్కువ అవుతాయండి ఉన్నవాళ్ళకి. అందుకని దానికి విరుగుడు ఏంటంటే ఈ మిరియాలన్నమాట. ఈ మిరియాలను ఇందులో మనం కలపడం వల్ల ఆ వాతపు నొప్పులు అయ్యి రాకుండా, వాత గుణం మన శరీరంలో ప్రవేశించకుండా ఈ మిరియాలు అడ్డుకుంటాయండి. ప్రతి దానికి విరుగుడు ఉంటుందండి. ఈ విధంగా బెల్లం కలిపేసి ఇలా వడపోసుకోవాలన్నమాట. ఎందుకు వడపోసుకోవాలి అంటే బెల్లంలో చెత్త చెదారం ఉంటుందండి. చిన్న చిన్న రాళ్ళు, గడ్డి పరకలు ఇలాంటివి ఉంటాయి, ఒక్కొక్కసారి ఇసుక అలాంటిది. అందుకని మనం వడపోసేసుకోవాలి. ఈ టైంలో మీరు కొంచెం చూసుకోవచ్చండి, రుచి సరిపోయిందో లేదో, తీపి సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ జున్ను పాల పౌడర్ వేసుకుని బాగా కలిసేలాగా కలపాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇంకా దీంట్లో మనం యాలకుల పౌడర్ కూడా మనం వేస్తామండి. యాలకుల పౌడర్ ఎందుకు వేస్తామంటే మరి ఆ స్వీట్కి మంచి రుచి వస్తుందండి. మంచి రుచి రావడం మాత్రమే కాకుండా ఇంకా తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయిపోతుంది. మరి గ్యాస్ ప్రాబ్లం తగ్గించేటటువంటి శక్తి ఈ యాలుక్కాయలకు ఉంటుందండి. అందుకని యాలక పొడి వేసుకుంటే ఆహారం మనకి చక్కగా జీర్ణం అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా బాగా కలిసేలాగా, పౌడర్ బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఈ మిరియాల పొడి, యాలక పొడి 2 వేసేసి బాగా కలిపేయాలండి. ఈ టైంలో కూడా మీరు కొంచెం తీపి సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ కొంచెం బెల్లం కలుపుకోవాలండి. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెల్లం మనకి ఒంటికి చాలా మంచిదండి. ముఖ్యంగా బెల్లం తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం పోతుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే కనుక మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదండి. చక్కగా జీర్ణం అయిపోతుందన్నమాట. ఇంకా మన రక్తాన్ని శుద్ధి చేస్తుందండి బెల్లం. మన మెటబాలిజం సక్రమంగా పనిచేసేలాగా చూస్తుందన్నమాట. కాబట్టి ఎవరికైనా పొట్ట ఉబ్బరంగా ఉందనుకోండి, ఈ బెల్లం తినాలండి. ఇంకా బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుందండి. ఎవరికైనా రక్తహీనత సమస్య ఉంటే ఈ బెల్లం తింటే చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికైనా పని ఎక్కువైందనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కష్టపడి పని చేశారనుకోండి, బెల్లం తింటే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయండి. మా చిన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కష్టపడి పని చేశారనుకోండి, సాయంత్రం చక్కగా స్నానం చేసేసి భోజనం చేసేసి ఒక బెల్లం గట్ట తినేసేవారండి. తినేస్తే తెల్లారేసరికి బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోయేవన్నమాట. ఇప్పటిలాగా ప్రతిదానికి ట్యాబ్లెట్లు వేసుకోవడం అనేది ఆ కాలంలో ఉండేది కాదండి. ఇంకా మన ఆరోగ్యకరమైనటువంటి చర్మం, అందమైన చర్మం కావాలన్నా బెల్లం తప్పనిసరిగా తినాలన్నమాట. బెల్లం తినడం వల్ల మన చర్మం మెలమెలా మెరుస్తూ ఉంటుందండి. మొటిమలు కూడా పోతాయండి. ఇంకా బెల్లం కొంచెం వేడి చేసేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి జలుబు చేసింది అనుకోండి, అలాంటప్పుడు కొంచెం బెల్లం తింటే కనుక ఆ జలుబు అనేది తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనకి బాగా నీరసంగా ఉందనుకోండి, చిన్న బెల్లం ముక్క తింటే మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. మరి షుగర్ కంటే కూడా బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకా బెల్లం మన శరీరంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. మన శరీరంలో అలర్జీలు ఉన్నాయి
ఉన్నాయనుకోండి వాటిని కూడా తగ్గిస్తుంది. ఆస్తమా ఉంటే వాటిని తగు మోతాదులో తీసుకుంటే తగ్గిస్తుంది. ఇంకా బెల్లం తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకా బెల్లం అల్లం కలిపి తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి. పెద్దవాళ్ళు పూర్వం అలాగే చేసేవారు. అలాగే మరి పరమాన్నం తరచూ తింటూ ఉంటే మన మాట చాలా మృదువుగా శ్రావ్యంగా ఉంటుందంటండి. ఇంకా మనం గనక నల్ల నువ్వులతో బెల్లం కలిపి లడ్డూ చేసుకుని తిన్నామంటే పుష్కలంగా కాల్షియం వచ్చేస్తుందండి. ఇన్ని లాభాలు ఉన్నాయండి బెల్లం వల్ల. మరి భోజనం తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే కనుక అసిడిటీ కూడా తగ్గిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలండి. మిరియాల పొడి, యాలక పొడి దీంట్లో కలిపేసి చక్కగా కుక్కర్లో నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి 3 విజిల్స్ వేయించాలండి. 3 విజిల్స్లో చక్కగా ఈ జున్ను ఉడికిపోతుంది. లేదు మా కుక్కర్ లేదు అనుకుంటే ఒక పెద్ద గిన్నెలో ఈ గిన్నె పెట్టి మూత పెట్టి మనం ఆ నీళ్ళల్లో ఆవిరి మీద కూడా దీన్ని ఉడికించవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు పెడితే ఈ విధంగా గట్టిగా గడ్డలాగా తయారవుతుందండి జున్ను. చూడండి ఎంత గట్టిగా ఉందో, జున్ను గడ్డ అంటారనమాట. చూసారు కదా, ఇందులో అనారోగ్యం చేసేదంటూ ఏదీ లేదండి. చాలా బలమైన ఆరోగ్యకరమైన రుచికరమైన జున్ను అండి. అసలు జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. జున్ను వండుకునే పద్ధతి ఇదేనండి. అచ్చంగా జున్ను పాలు పొయ్యి మీద పెట్టి వేడి చేసి దాంట్లో పంచదారో బెల్లమో కలుపుకుని తాగితే అది మంచిది కాదండి. ఆరోగ్యానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉండవు దానివల్ల. ఈ విధంగా జున్ను వండుకుని తింటే కనుక మరి అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి. ఇకపోతే ఎక్కడైనా మీకు ఆవులు కానీ గేదెలు కానీ మరి జున్ను పాలు దొరికితే అలా వండి పిల్లలకు పెడితే చాలా బలం అండి. మరి ఇంత బలమైన రుచికరమైన ఆహారం తినకపోతే ఎలాగండి? తప్పనిసరిగా తినాలి, మంచి బలం అన్నమాట. మన బయట దొరికేటటువంటి కేకులు, పిజ్జాలు, బర్గర్లు అవన్నీ కూడా మన ఇలాంటి న్యాచురల్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ ముందు ఎందుకు పనికొస్తాయండి? ఇది ఆరోగ్యానికి మంచిదండి. దీంట్లో చెడు చేసేదంటూ ఏదీ లేదనమాట. సూదిమానంతా కూడా చెడు చేసేటటువంటి పదార్థం ఏదీ లేదండి. పిల్లలు చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉంటారండి. ఇలాంటి ఆహారాలనే పిల్లలకి చేసి పెట్టండి. ఇకపోతే రెండవది నిమ్మకాయ పచ్చడి అండి. మొన్న సండే రోజు నేను ఈ వంటలన్నీ చేసుకున్నానండి. జున్ను చేశాను, నిమ్మకాయ పచ్చడి చేశాను, పొంగుబూర్లు కూడా చేశానండి. ఈ నిమ్మకాయ పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇవి మా చెట్టు కాయలేనండి. చెట్టుకు కాసిన కాయలు కొన్ని కాయలు ఉంటే వాటిని కోసి ఈ విధంగా పచ్చడి పెట్టారనమాట. మన తెలుగు వాళ్ళకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, తెలుసు కదండి. తప్పకుండా మన భోజనంలో ఏదో ఒక పచ్చడి వేసుకుని తింటూ ఉంటామండి. మరి ఈ మధ్య కాలంలో పచ్చళ్ళు తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు. కానీ మన పచ్చడి మన ఇండియాలో తయారు చేసేటటువంటి, మన భారతీయులు తయారు చేసేటటువంటి ఏ పచ్చడి అయినా సరే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అసలు మా చిన్నప్పుడైతే ప్రతిరోజు వేడివేడి అన్నం పెట్టి ఆ అన్నంలో ఇంత పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసి ఏదో ఒక పచ్చడి వేసి మొదటి ముద్ద పచ్చడి తినిపించేవారండి. ఆ తర్వాతే పప్పు అన్నం, కూరన్నం, చారన్నం, పెరుగన్నం ఇలా తినిపించేవారండి. మరి ఈ పచ్చళ్ళని ఊరబెడతారు కాబట్టి దీంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయండి. అంటే మన పొట్టకి శరీరానికి మంచి చేసేటటువంటి మంచి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసు కదండి పులిసిన పదార్థాల్లో ఈ ప్రోబయోటిక్స్ ఉంటాయని. ఇంకా ఈ పచ్చళ్ళల్లో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కే విటమిన్ ఉంటుందండి. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా ఈ నిమ్మకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల పుష్కలంగా శరీరానికి సి విటమిన్ రావడం మాత్రమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. ముఖ్యంగా మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. దానివల్ల ఏంటి మనకు లాభం? లో బీపీ లేకుండా, హై బీపీ లేకుండా ఈ నిమ్మకాయ పచ్చడి మనల్ని కాపాడుతుందండి. రోజు ఒక ముక్క నిమ్మకాయ పచ్చడి తింటే ఈ విధంగా మరి బీపీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇంకా ఈ నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయండి. దీంట్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, పొటాషియం కూడా ఉంటాయండి. ఇంకా
ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా మనల్ని నిమ్మకాయ పచ్చడి కాపాడుతుందండి. ఇంకా ఏదైనా అనారోగ్యం వచ్చి అంటే జ్వరం లాంటిది వచ్చి నోటికి హితవుగా లేనప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే నోటికి హితవు కలుగుతుందండి. ఆహారాలు తినాలి అనిపించి మరి రుచి కలుగుతుందన్నమాట నాలుకకి. నిమ్మకాయ పచ్చడిలో మరి బి విటమిన్ కూడా, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయంటండి. ఇంకా నిమ్మకాయ పచ్చడి గుండెకు చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ పచ్చడి మనం తప్పనిసరిగా తినాలండి. ఇంకా జీర్ణ సంబంధ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మన శరీరంలో ఏవైనా విష పదార్థాలు ఉంటే అంటే టాక్సిన్స్ ఉంటే వాటిని కూడా బయటికి పంపిస్తాయండి. కాబట్టి తగు మోతాదులో మనము నిమ్మకాయ ఎంత తింటామండి? ఒక్క ముక్క వేసుకుంటాం లేదా 2 ముక్కలు వేసుకుంటాం, అంతే కదండి. ఒక జాడీడు పచ్చడి అయితే తినం కదా. కాబట్టి ఈ పులిసినటువంటి ఇలాంటి మన ఊరగాయలు, ఈ పచ్చళ్ళు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం పిల్లలకి అలవాటు చేయాలండి. ప్రతిరోజు మొదటి ముద్దలో ఇంత పచ్చడి వేసి ఒక 2 చెంచాలు నెయ్యి వేసి లేదా 2 చెంచాల పప్పు నూనె అంటే నువ్వుల నూనె వేసి పిల్లలకి మొదటి ముద్ద ఆ విధంగా తినిపించి ఆ తర్వాతే మనం ఏ కూరైనా, పులుసైనా, చారైనా ఏదైనా వేసి పెట్టాలండి. అప్పుడు వాళ్ళకి సి విటమిన్ వస్తుంది. ఇంకా పుష్కలంగా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అన్నిటికీ మంచిదండి. చక్కగా కడుపు నిండా తింటారనమాట. కాబట్టి నిమ్మకాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టుకోండి. నిమ్మకాయ పచ్చడి తయారు చేయడం చాలా తేలికండి. ఇంట్లో మనం ఎక్కువ కష్టపడాల్సిందంటూ ఏది ఉండదన్నమాట. ఈ నిమ్మకాయలు ఏంటంటే మా చెట్టును కాసినటువంటి నిమ్మకాయలండి. మరి ఇది దేశవాళీ నిమ్మ అనమాట. ఇది హైబ్రిడ్ నిమ్మ కాదు, దేశవాళీ నిమ్మ. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను కదండి, కొన్నాళ్ల పాటు 2-3 ఏళ్ల పాటు మా నిమ్మ చెట్టు కాయలు కాయడం మానేసింది. నేను దాని మొదట్లో చుట్టూ తవ్వి ఉప్పు వేసాను. ఇంకా కిచెన్ వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పాతి పెట్టానండి. ఆ విధంగా మళ్ళీ కాయలు కాసిందనమాట. ఈ విధంగా ఊరబెట్టానండి. నిమ్మకాయల్ని చక్కగా 4 ముక్కలుగా కోసుకోవాలండి. కోసుకుని ఉప్పు వేసుకోవాలి. అంటే ఒక గ్లాసుడు నిమ్మకాయ ముక్కలు, 4 గ్లాసులు నిమ్మకాయ ముక్కలు ఉన్నాయనుకోండి, ఒక గ్లాసు కళ్ళుప్పు వేసుకుంటే సరిపోతుంది. అయినా ఉప్పు అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదా అని చూసుకుని మరి ఈ విధంగా నిల్వ చేసుకోవాలండి. ఈ నిమ్మకాయ ముక్కల్లో రసం కూడా పిండుకోవాలండి. ఈ ముక్కలు మునిగేలాగా రసం పిండుకోవాలంటే నిమ్మకాయల్ని 4 ముక్కలుగా కోసుకుంటాం కదండి. కోసుకుని ఈ విధంగా డబ్బాలో వేసుకుని ఆ ముక్కలు మునిగే అంత నిమ్మరసం పిండుకుని వాటికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. ఆ ఉప్పు కొలత లేకపోయినా మరేం పర్వాలేదండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి ఉప్పు చూసుకోండి. మనం ఉప్పు సరిపోయింది, కూరల్లో ఉప్పు చూసుకుని సరిపోయింది అనుకుంటాం కదండి, దానికంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. అలా ప్రతిరోజు రోజుకు ఒక్కసారైనా సరే మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలిపితే 10 రోజులు అయ్యేసరికి ఇలాగా చక్కగా మాగిపోయినట్టు అయిపోయిందండి పచ్చడి. ఆ పల్చగా ఉన్న రసం కూడా మంచిగా ఈ విధంగా దగ్గరికి ఒక జెల్లీలాగా అయిపోయిందనమాట. చూసారు కదా, ఒక హల్వాలాగా. ఇలా అయిన తర్వాత 10 రోజులైనా ఊరబెట్టాలండి. ప్రతిరోజు మూత తీసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఉప్పు చూసుకుంటూ ఉండండి. ఉప్పు సరిపోలేదనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా 10 రోజులు మాగబెట్టానండి నేను. దేశవాళీ నిమ్మకాయలు అనమాట. ఇదేంటంటే కొంచెం ఆవాలు, మెంతులు పొడి చేశానండి. పొడి చేసి ఆవు పిండి, మెంతి పిండి జల్లించి దాంట్లో సరిపడా కొన్ని నిమ్మకాయ ముక్కలు వేస్తున్నానండి. నిమ్మకాయ ముక్కలో అన్నీ ఒకేసారి కలుపుకోకూడదండి. మనకు అవసరమైన ముక్కలు తీసుకుని దాంట్లో ఆవాల పొడి, తర్వాత ఏమో మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం, ఉప్పు సరిపోతే ఉప్పు, ఇవన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ సమయంలో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. అలాగే ఆవు పిండి, మెంతిపిండి కూడా మెంతిపిండి కొంచెమే వేసుకోండి. ఆవాల పౌడరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కొంతమంది ఘాటుగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి తక్కువ ఉంటే నచ్చుతుంది. కాబట్టి ఉప్పు చూసుకుని ఇవన్నీ కూడా సరిపడా వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో ఈ విధంగా కలుపుకోవాలి. నేను కొంచెం ఉప్పు సరిపోలేదండి, నేను మళ్ళీ కొంచెం ఉప్పు కలుపుతున్నాను అనమాట. ఏది సరిపోయినా ఈ టైంలో మనం కలుపుకోవచ్చండి. ఇష్టమైన వాళ్ళు ధనియాల పౌడర్ కూడా ఒక చెంచాడు కలుపుకోవచ్చండి. నేనైతే ధనియాల పౌడర్ వేయలేదండి.
ఇకపోతే ఆయిల్ తీసుకుని, మేమైతే పప్పు నూనె వాడతామండి, తెల్ల నువ్వుల నూనె. ఇలా ఆయిల్ తీసుకోండి. తీసుకుని దీంట్లో మనం పోపు పెట్టుకోవాలండి. ఈ పోపులో శనగపప్పు ఇష్టమైన వాళ్ళు శనగపప్పు వేసుకోండి, లేదంటే మినపప్పు వేసుకోవచ్చండి. కొంచెం వెల్లుల్లిపాయలు పై పొట్టు తీసేయాలండి. తీసేసి ఏ పచ్చడి అయినా సరే వెల్లుల్లి వేస్తేనే రుచిగా ఉంటుంది కదండి. అందుకని వెల్లుల్లిపాయలు చిన్న మంట పెట్టి బాగా వేగనివ్వాలన్నమాట. మంట పెద్దది పెట్టకూడదండి. మంట పెద్దగా పెడితే ఆయిల్ అంతా కూడా మాడిపోతుంది అనమాట. అందుకని చిన్న మంట పెట్టి వెల్లుల్లిపాయలు బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మనం పోపు దినుసులు అంటే అందరికీ తెలుసు కదండి. శనగపప్పు వేసుకోవచ్చు, మినపప్పు వేసుకోవచ్చు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు ఇవన్నీ వేసుకోవచ్చండి. ఇవన్నీ పోపు దినుసులన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. నేనైతే ఇందులో మినపప్పు శనగపప్పు వేయలేదండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. కరివేపాకు బాగా ఆరింది వేయాలండి. తర్వాత రెండోది, కరివేపాకు బాగా వేగనివ్వాలన్నమాట. ఏమాత్రం కరివేపాకులో పచ్చిదనం ఉన్నా మరి నిలవ పచ్చడి కాబట్టి పచ్చడి అంతా పాడైపోతుందండి. కాబట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకుని బాగా వేయించండి తడి లేకుండా. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మొత్తం ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ కూడా ఎక్కడ తడి అన్నది లేకుండా మాడిపోకుండా బాగా చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఈ నూనె పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడి నూనె వేసేయకూడదనమాట. ఇక చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. ఆ చల్లారినటువంటి ఆయిల్లో మనం ఇంతకుముందు ఉప్పు, కారం, తర్వాత ఆవాల పొడి, మెంతి పొడి కలుపుకున్నాం కదండి. ఆ ముద్దని, ఆ నిమ్మకాయ పచ్చడి ముద్దని ఇందులో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. అయితే నిమ్మకాయ పచ్చడిలో ఎక్కువ నూనె పోసేసుకుంటే బాగుండదండి. పచ్చడి నూనె వాసనలాగా వస్తుంది అనమాట. అందుకని నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు కూడా కొంచెమే కలుపుకోవాలి. దానికి సరిపడా మాత్రమే నూనె వేసుకోవాలి. మిగిలిన పచ్చళ్ళు అనుకోండి, మనకు బాగా ఎక్కువ నూనె వేసుకుంటేనే బాగుంటుందండి. కానీ నిమ్మకాయ పచ్చడి ఎందుకో కానీ తొందరగా నూనె వాసన వచ్చేస్తుంది అనమాట. కాబట్టి బాగా ఎక్కువ నూనె పోయకండి. పోపు వరకే సరిపడా అంత మాత్రమే వేసుకోవాలి. పచ్చడి ఎప్పుడు కూడా కొంచెమే పోపు పెట్టుకోవాలండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పచ్చడి పోపు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం చూసుకుని ఏది సరిపోయినా సరే వేసుకోవాలండి. ఈ నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి ప్రతిరోజు పచ్చడి వేసి అన్నం పెట్టండి. మీరు కూడా పచ్చడి వేసుకుని తినండి. మనమేమో పచ్చడి ఎంత వేసుకుంటామండి? ఒక్క స్పూన్ వేసుకుంటాం. ఈ రోజుల్లో పచ్చళ్ళు తినకూడదు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చేస్తాయి, అది ఇది అని చెప్తున్నారు. కానీ అవన్నీ అబద్ధాలేనండి. పులిసిన ఏ ఆహార పదార్థాలైనా మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. కాబట్టి మన భారతీయుల ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైనవండి. కాబట్టి పిల్లలకి మొదటి ముద్దలో పచ్చడి వేసి అన్నం పెట్టడం అలవాటు చేయండి. ఆ తర్వాతనే కూరన్నం, చారన్నం, పెరుగన్నం పెట్టండి. చూసారు కదండి. ఈ నిమ్మకాయ పచ్చడి చక్కగా పెరుగు వేసుకుని, ఆ పెరుగులో ఒక నిమ్మకాయ ముక్క వేసుకుని తింటే మరి స్వర్గానికి మడ దూరంలో ఉంటామండి. మరి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి. ఈ సీజన్లో నిమ్మకాయలు బాగా దొరుకుతాయండి పుష్కలంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిమ్మకాయ పచ్చడిని పట్టుకోండి, సంవత్సరం అంతా వాడుకోండి. ఇకపోతే నేను సండే రోజు పొంగు బూరెలు వేసానండి. వీటిని పొంగు బూరెలు అంటారనమాట. మరి ఈ పొంగు బూరెలు ఈ ఈ కాలంలో ఫేమస్ అండి. ఎందుకంటే అమ్మవార్లకి మనం నైవేద్యాలు పెట్టుకుంటాం కదండి. అదేనండి, బోనాలు పెట్టుకుంటాం కదా. అప్పుడు ఈ పొంగు బూరెలు గోదావరి జిల్లాల్లో తప్పకుండా వేస్తారండి. గోదావరి జిల్లాల్లో అమ్మవార్లకి అంటే గ్రామ దేవతలండి నైవేద్యాలు పెడతారండి. అలా పెట్టినప్పుడు తెలంగాణలో అయితే బోనాలు అంటారు, గోదావరి జిల్లాల్లో అయితే నైవేద్యాలు అంటారండి. తప్పనిసరిగా తెలగపిండి కూర వండుతారండి అమ్మవారికి. అదేవిధంగా ఈ పొంగు బూరెలు తప్పనిసరిగా వేస్తారనమాట. అంటే ఇవి హాట్ బూరెలు అనమాట. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. వీటిని
మనం పచ్చడి, ఏ పచ్చడి అంటే ఆ పచ్చడి, పల్లి పచ్చడి, శనగపప్పు పచ్చడి, ఇలా కొబ్బరి పచ్చడి లేదా అల్లం పచ్చడి, మన ఇంట్లో ఉండే నిలవ పచ్చళ్ళు వేటితోనైనా నంచుకుని తినచ్చండి. లేదంటే అమ్మవార్లకి నైవేద్యాలు పెట్టినప్పుడు కోళ్ళు అవి కోస్తారు కదండి, అలా చికెన్ కూరలో కూడా నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒక మంచి టిఫిన్ అనమాట. ఇది ఆయిల్ ఫుడ్ అయినప్పటికీ రోజు చేసుకోం కదండి, ఎప్పుడో ఒకసారి, నెలకొకసారి చేసుకోవచ్చు. మినపప్పుతో చేసేటటువంటి ఈ పొంగు బూరెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం మినపప్పుతోనే కదండి ఇడ్లీ, వడ, దోస, గార అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడూ అవే టిఫిన్స్ చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా పొంగు బూరెలు కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చండి. ఈ మినపప్పులో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఇంకా విటమిన్ ఈ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. దీంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. మన గుండెకు కూడా చాలా మంచిదన్నమాట. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి టిఫిన్స్ తినడం వల్ల డయాబెటీస్ రోగులకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. ఇంకా మన ఈ మినపప్పు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందన్నమాట. ఇంకా లివర్కి మంచిది, కిడ్నీలకు మంచిది, పోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మినపప్పులో 69.3% ఉంటుందంటండి పోలిక్ యాసిడ్. దీంట్లో పుష్కలంగా కాల్షియం ఉంటుందండి. అన్ని విధాల ఆరోగ్యకరమైన టిఫిన్ అనమాట. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి, రాత్రే నానబెట్టాను. ఉదయాన్నే శుభ్రంగా కడిగి దాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలండి. మరి మిక్సీలో పప్పు తొందరగా ఉరుము అవ్వదండి, అందుకని పప్పు రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. లేదు మాకు గ్రైండర్ ఉంది, రోట్లో రుబ్బుకుంటాము అనేవాళ్ళు ఓ 3 గంటలు 4 గంటలు నానబెడితే సరిపోతుందండి. నాకు మిక్సీ కాబట్టి పప్పు మెత్తగా అవ్వదు కాబట్టి నేను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే చక్కగా ఈ విధంగా రుబ్బుకున్నానండి. గారెల పిండి రుబ్బుకున్నట్టు మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఒక గ్లాస్ మినపప్పుని మెత్తగా రుబ్బుకుని 2 గ్లాసుల వరిపిండి అంటే బియ్యం పిండి దీంట్లో కలుపుకోవాలండి. మరి బియ్యం పిండి తాజాగా ఉండేలా చూసుకోవాలన్నమాట. మరి బియ్యం పిండి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది కాబట్టి చక్కగా జల్లించుకోవాలండి. జల్లించుకుని ఏమీ లేకుండా చూసుకుని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ సమయంలో సరిపడా అన్ని నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే మనం పిండి గట్టిగా రుబ్బాం కదండి, అందుకని సరిపడా నీళ్ళు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే మరీ పల్చగా అయినా ఇవి వేయడం రాదు, నూనె పీల్చేస్తాయి. పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, గట్టిగా రాళ్లలాగా తయారవుతాయి అన్నమాట. అందుకని మరి సమానంగా, మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా సమానంగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు ఒక అర చెంచా తినే సోడా కూడా వేసుకోవాలండి. చూసారు కదా, ఇది పిండి ఇంకొంచెం గట్టిగానే ఉందండి, ఇంకొక చుక్క నీళ్లు కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇక నూనె వేడైన తర్వాత ఉప్పు కూడా కలుపుకోవాలండి. నూనె వేడైన తర్వాత దాంట్లో ఈ విధంగా వేసేసుకోవాలండి. దీంట్లో మనం ఏం స్వీట్ ఏమి ఉండదండి, ఇది హాట్ బూరె అనమాట. కాబట్టి ఇందులో ఎవరికైనా ఇష్టమైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కలిపి పిండిలో కలుపుకోవచ్చండి. కలుపుకుని కూడా మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులో ఏమీ కలపలేదండి. ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక సన్నగా తరిగేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరిగి కలుపుకుంటే అసలు పచ్చడి కూడా అవసరం లేకుండా తినేయచ్చండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టి నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా పొంగు బూరెలు వేసుకోవాలండి. దీన్ని పిండి కలిపేటప్పుడు మర్చిపోయానండి చెప్పడం, కొంచెం పెరుగు కూడా కలపాలండి. ఎంతో కాదండి, ఒక పెద్ద చెంచాడు పెరుగు కలపాలి. అలా కలపడం వల్ల ఈ పొంగు బూరెలు రుచిగా ఉండడం మాత్రమే కాకుండా చాలా మృదువుగా వస్తాయి, మంచి కలర్ఫుల్గా కూడా వస్తాయండి, మంచి కలర్ వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో చక్కగా బంగారు రంగు వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇదేనండి, చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇవి ఇప్పుడు బోనాలు అవి వస్తున్నాయి కదండి, అలాంటప్పుడు అమ్మవార్లకి ప్రసాదంగా వీటిని పెడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి. ఎందుకంటే గ్రామ దేవతలకి పొంగుబూర్లు అంటే చాలా ఇష్టం అనమాట. అంతే మాత్రమే కాకుండా
మరి ఎప్పుడైనా సండే అలా వచ్చిందనుకోండి, ఎప్పుడు చూసినా పిల్లలకి పూరీలు, చపాతీలు, ఇడ్లీలు, దోసలు, వడలు ఇవి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వంటలు కూడా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. కాకపోతే ఇది గ్రామ దేవతలకి పెట్టేటప్పుడు ఇందులో ఏమి కలపరండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏమి కలపరు. మీరు పిల్లలకి పెట్టేటప్పుడు చక్కగా దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి పెట్టారంటే వాటిలో మంచి ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఉల్లిపాయల్లో కూడా ఫైబర్ ఉంటుంది. కొత్తిమీరలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రోటీను, ఫైబరు 2 వచ్చేస్తాయి. కాకపోతే ఆయిల్ ఫుడ్ అంటారా? ఎప్పుడో ఒకసారి ఏం కాదండి. పిల్లలకైతే అసలు ఏం కాదండి. పిల్లలకి ఈ ఇప్పుడే అన్నీ పెట్టాలండి. ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రోజుల్లో ఎవరు ఏం తినట్లేదండి. అందుకని పిల్లలకి తల్లులు బద్ధకించకుండా మన సంప్రదాయ పిండి వంటలు అన్నిటిని కూడా టిఫిన్స్‌ని అన్నిటిని కూడా పిల్లలకి తప్పనిసరిగా చేసి పెట్టాలండి. చిన్నతనంలో ఇప్పుడు తినకపోతే పెద్దోళ్ళు అయిన తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలతో అసలే తినకుండా అయిపోతారండి. కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్స్‌ని తప్పనిసరిగా పిల్లలకి చేసి పెట్టండి. ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఆయిల్ ఫుడ్స్ తినకూడదు అన్నవాళ్ళు కొంచెం తగ్గించి తినండి. రెండో, మూడో తింటే సరిపోతుంది. మనం ప్రతిరోజు ఏదైనా సరే లిమిట్‌లో తింటే ఏ అనారోగ్యం రాదండి. అవసరానికి మించి తినేస్తేనే అది అనారోగ్యం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అవసరమైనంత మేరకే లిమిట్‌గా మనం తిన్నట్లయితే ప్రతీదీ మన బాడీకి మేలు చేస్తదండి, మన ఆహారాలన్నీని. అలా కాకుండా ఇలా ఒక ప్లేటెడ్ పెట్టేసుకుని ఆ రోజు భోజనం మానేసి మొత్తం అన్నీ తినేసారనుకోండి, అది ఎంత ఆరోగ్యవంతులకైనా సరే మంచిది కాదండి. టిఫిన్ అంటే టిఫిన్‌లానే తినాలి. బ్రేక్‌ఫాస్ట్ అంటే బ్రేక్‌ఫాస్ట్‌లానే తినాలి. అన్నం అంటే అన్నంలానే తినాలి. ఈవినింగ్ స్నాక్ అంటే స్నాక్‌లానే తినాలండి. అలా తిన్నప్పుడు ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారండి. వీటిని పచ్చళ్ళతో తినొచ్చు. చికెన్, మటన్ కూరలను కూరలతో కూడా తినొచ్చండి. మరి చూశారు కదండీ ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా ఈ నిమ్మకాయ పచ్చడి పట్టుకోండి, పొంగు బూరెలు చేసుకోండి. జున్ను అండి, ముఖ్యంగా జున్ను పిల్లలకి తప్పనిసరిగా వండి పెట్టండి. సరే అండి, మరి ఉంటానండి.